హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐస్ అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. ఇయర్ వైజ్ ఎకానమీలో భాగంగా 1991 యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. సో 1991 నాటికి భారతదేశం యొక్క పరిస్థితి కనుక తీసుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు సంక్షోభం అనేది ఉంది. భారతదేశంలో విదేశీ మారక నిల్వల కొరత అనేది ఉందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరి 1991 నాటి విదేశీ మారక నిల్వలు $1.2 బిలియన్ ఉన్నాయనే అంశాన్ని గమనించాలి. 1991 నాటికి ఉన్నటువంటి విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉంటాయో అందులో విదేశాల నుంచి మనం తీసుకునేటటువంటి దిగుమతులని కేవలం 2 నుంచి 3 వారాల లోపు మాత్రమే కొనుక్కునే విధంగా అది ఉంది అనే అంశాన్ని గమనించాలి. 1991 నాటికి భారతదేశంలో ద్రవ్యోల్బణ స్థాయి అనేది 2 అంకెల స్థాయికి చేరుకుంది. అధిక ద్రవ్యోల్బణం ఉంది, దాదాపుగా 13% ద్రవ్యోల్బణం ఉంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో కోసలోటు విషయానికి వస్తే ఈ కోసలోటు అనేది 8.4%గా జీడిపిలో ఉందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో రూపాయి మూల్యహీనీకరణ చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు సార్ అంటే 1991 జూలై 1 మరియు 3 2 సార్లు ఎక్కడ మనకి మూల్యహీనీకరణ చేయడం జరిగింది. ఈ పరిస్థితి నుంచి, ఈ ఆర్థిక పరిస్థితి ఏదైతే ఇంత దారుణంగా ఉందో ఈ పరిస్థితి నుంచి మనం బయటపడేయడానికి పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు వీరు నూతన ఆర్థిక సంస్కరణలు న్యూ ఎకనమిక్ రిఫార్మ్స్ని భారతదేశంలో తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే జూలై 24న తీసుకుని రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణల్ని తీసుకుని రావడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా జూలై 24న న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉంటుందో ఈ పాలసీని తీసుకొని రావడం జరిగిందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి ఎంఆర్టీపీ యాక్ట్ ఏదైతే ఉంటుందో మరి దీన్ని 1991లో నిలిపివేయడం జరిగింది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇది మనకి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. సో తర్వాత మనం తీసుకుంటే ఇందులో భాగంగా మనకి 1991లో యూబీఎస్పీ అనేటటువంటి స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ యూబీఎస్పీ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే మరి అర్బన్ బేసిక్ సర్వీసు ఫర్ పూర్ పీపుల్ అనేటటువంటి విధానాన్ని ఇక్కడ మనకు తీసుకుని రావడం జరిగింది. అర్బన్ బేసిక్ సర్వీస్ ఫర్ పూర్ అనే విధానాన్ని తీసుకుని వచ్చారు. ఇది పట్టణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క స్థితిగతులు మార్చడానికి ఈ యూబీఎస్పీ అనే దాన్ని 1991లో తీసుకుని రావడం జరిగింది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మరికి 1991 అంటే 1990 అలాగే 91 అలాగే 1991 అలాగే 92 ఈ 2 కాలాల్లో కూడా వార్షిక ప్రణాళికలు జరిగాయి. అంటే 1991లో మనకి వార్షిక ప్రణాళిక కాలంలో ఉన్నామన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. మనం 1991లో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు తీసుకొని రావడం కోసం నరసింహం కమిటీని వేయడం జరిగింది. అలాగే 1991లో మరి ఇక్కడ గమనిస్తే మరి పన్ను సంస్కరణలు తీసుకొని రావడం కోసం రాజా చల్లయ్య కమిటీని వేయడం జరిగింది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే 1991లో మనం తీసుకుంటే జాతీయ గ్రామీణ శ్రామిక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ శ్రామిక కమిషన్ 1991లో వేయడం జరిగింది. ఈ కమిషన్ ప్రొఫెసర్ సిహెచ్ హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే కనీస దినసరి వేతనం $20 ఉండాలి అని జాతీయ గ్రామీణ శ్రామిక కమిషన్ చెప్పడం జరిగింది. అలాగే మనం గనక తీసుకుంటే మరి కృష్ణమూర్తి ప్యానల్ని ఏర్పాటు చేశాం 1991లో. ఈ కృష్ణమూర్తి ప్యానల్ ఏం చెప్పింది సార్ అంటే డిజిన్వెస్ట్మెంట్ చేయమని మొట్టమొదటిసారిగా సూచించినటువంటి ప్యానల్ ఏది సార్ అంటే కృష్ణమూర్తి ప్యానల్ అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అలాగే 1991లో ప్రణాళికా సంఘము చేత చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీని ఏర్పాటు చేశాం. చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ. ఈ చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ ఏం చెప్పింది సార్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సహకార సంఘాలు ఏవైతే ఉంటాయో సహకార వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాటిని ఒక త్రాటిపైకి తేవడం కోసం మోడల్ కార్పొరేట్ యాక్ట్ని తీసుకొని రావాలి అని సూచించడం జరిగింది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇది ఏంటి సార్ అంటే మనకి ఓవరాల్గా 1991లో ఉన్నటువంటి ఆ డేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలకు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పైన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.